ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కానీ ఆ దేవుడు కూడా కనికరించడం లేదు. ఓహో, కూతురు కోసం ఎదురు చూస్తున్నావా? నీ కూతురు నీ దగ్గరికి రావాలా? నేనుండగా అది ఎవరో మీకు తెలీదే. మీరు చచ్చే వరకు ఈ ఆశతో చావాల్సిందే తప్ప కూతురు ఎవరో మీకు తెలీదు, తెలియనివ్వను. గుండమ్మా, బావగారు, ఏంటి ఇద్దరు ఇక్కడే కూర్చున్నారు? ఏదో పవర్ఫుల్ గుడికి వెళ్దామని చెప్పారు కదా, నేను రెడీ అయిపోయాను. ఏంటి ఇద్దరు చాలా డల్గా ఉన్నారు? ఏమైంది? చేతిలో ఏంటి ఫోటో? అయ్యో, ఫోటో పగిలిపోయిందే. అయినా ఇలా ఎంతకాలమని ఫోటో చూస్తూ బాధపడతారు? ఏంటో, మీరు రోజులా బాధపడ్డం తప్ప ఏం ఉపయోగం ఉంటుందని నాకేం అనిపించట్లేదు. వైష్ణవి, అవును గుండమ్మా, ఎప్పుడో తనకి ఊహ తెలియనప్పుడు ఎత్తుకుపోయారు. ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలి అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ అలా ఉన్నా తనకి తల్లిదండ్రులంటూ ఒకళ్ళున్నారు అని దానికి మాత్రం ఏం తెలుస్తుంది? ఒకవేళ ఆ పిల్ల మన చుట్టుపక్కలే తిరుగుతూ ఉన్నా తనే మీ కూతురు అన్న విషయం మీరెలా గుర్తుపడతారు? ఇద్దరికీ ఆప్షనే లేదు కదా. ఇంకా తను రావాలి అని కోరుకోవడం కంటే ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి అని కోరుకోవడం మాత్రమే మంచిది. పదండి, ఎటు పవర్ఫుల్ గుడి అంటున్నారు కదా, ఆ దేవుణ్ణి కోరుకుందాం. మీ కూతురు ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలి అని. చూడుగుండమ్మా, ఇలా బాధపడుతూ కూర్చుంటే ఉపయోగం ఉండదు. పదండి. చెప్పింది ఏంటి? ఎక్కడ? నేనిప్పుడే వస్తున్నాను. గుండమ్మా, వెళ్దాం పద. పద పద రా. అమ్మా పల్లవి, పిన్ని, 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 అమ్మకెలా ఉంది పిన్ని? ఏం చెప్పమంటావమ్మా? రా. అసలు ఏమైంది పిన్ని అమ్మకి? ఏమో తెలీదే. నీళ్ళకని మాతో పాటొచ్చి
కళ్ళు తిరిగి పడిపోయింది. మీ నాన్నేమో ఇక్కడ పనులు దొరకట్లేదని వేరే రాష్ట్రానికి వేరే వాళ్ళతో కలిసి పనులకెళ్ళాడు. ఏం చేయాలో మాకెవరికీ తెలియలేదు. దగ్గరుందని ఈ హాస్పిటల్కి తీసుకొచ్చాం. డాక్టర్, మా అమ్మకి ఎలా ఉంది డాక్టర్? ఆ పేషెంట్ తాలూకు వాళ్ళు ఎవరమ్మా? ఆవిడ మా అమ్మ సార్. ఆవిడకి ఏమైంది? ఆరోగ్య విషయంలో ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలాగమ్మా? ఆరోగ్యమా? మా అమ్మకి ఎలాంటి అనారోగ్యం లేదు డాక్టర్. బహుశా నీకు తెలియదు అనుకుంటా. ఆవిడికి బ్రెయిన్లో ఒక ట్యూమర్ ఫామ్ అయిందమ్మా. ఈ ప్రాబ్లం ఆవిడికి చాలా కాలం నుంచి ఉంది. అప్పట్లోనే ట్రీట్మెంట్ చేయించుకుంటే క్యూర్ అయ్యేదేమో. కానీ ఏ ట్రీట్మెంట్ చేయకుండా అలా వదిలేయటం వల్ల ఇప్పుడు మేజర్ ఇష్యూ అయింది. ఆ ట్యూమర్ బాగా పెరిగిపోయి పగిలిపోవడానికి సిద్ధంగా ఉంది. అర్జెంటుగా ఆపరేషన్ చేసి బ్రెయిన్లో ఆ రూట్ క్లియర్ చేయకపోతే ఆవిడ ప్రాణాలకే ప్రమాదం. అయితే ఆపరేషన్ చేయండి డాక్టర్. ఆపరేషన్కి సుమారు 20 లక్షల వరకు ఖర్చు అవుతుందమ్మా. 20 లక్షలా? డబ్బు గురించి మీరు ఆలోచిస్తే మనిషి ప్రాణాలు వదులుకోవాల్సి వస్తుంది. మీరు డబ్బులు ఎంత తొందరగా అరేంజ్ చేస్తే అంత తొందరగా ఆపరేషన్ చేస్తాం. మీరు ఆలస్యం చేసే ప్రతి క్షణం ఆవిడ ప్రాణం ప్రమాదానికి గురి అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఇరవై లక్షలా? 2,000 రూపాయలు జేబులో ఉంటే పెద్ద పండగే మనలాంటి వాళ్ళకి. అలాంటిది 20 లక్షల రూపాయలంటే ఎక్కడి నుంచి వస్తాయి? లేదు పిన్ని, మా అమ్మని నేను ఎలాగైనా బతికించుకోవాలి. ఇప్పటికిప్పుడు 20 లక్షలు ఎవరిస్తారు నాకు? ఎక్కడి నుంచి తేవాలి? పల్లవి, నువ్వెంత ప్రయత్నం చేసినా 20 లక్షల రూపాయలంటే అది అయ్యే పని కాదే. మీ అమ్మ ఇంక మనకు దక్కదే. పిన్ని, నువ్వలా మాట్లాడొద్దు పిన్ని. మా అమ్మ నేను బతికించుకుంటాను. డబ్బులు ఎలాగైనా తీసుకొస్తాను. ఇప్పుడే తీసుకొస్తాను. అమ్మని జాగ్రత్తగా చూసుకో పిన్ని. వస్తాను.